చేస్తామన్నాడు. ఏమైంది? నామినేషన్కి అట్లా చేశాడా వారేసి. దానికి నిధులు లేవు, విధులు లేవు. పెళ్లి చేసి పెళ్లి పిల్లగాని కిడ్నాప్ చేసినట్టు ఉంటుంది కథ. ఇప్పుడు కేసీఆర్ చెప్తా ఉన్నాడు కాళేశ్వరం నీళ్ళతోని ఈ శివ్యంలో కాళ్ళు కడిగినా అని చెప్తా ఉంటాడు. ఎక్కడి కాళేశ్వరము? మా యాదగిరి గుట్ట దాకానే కాళేశ్వరం రాకపోయే, శివ్యంలో కేయడానికి వచ్చే, తుంగతుర్తి కేయడానికి వచ్చే ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువ ఎవరమ్మా తెచ్చింది? ఇగో ఈడ కూర్చున్నటువంటి ఇద్దరు టైగర్లు పట్టుకొచ్చినటువంటి నీళ్ళు అవి మీరు తాగుతున్నటువంటి నీళ్లు. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తాగితే కూలిపోయినట్టుగా కాళేశ్వరం కడితే తడపున కూలిపోయా. ఏదన్నా ముంగడ పడ్డదా? ఏది ముంగడ వల్లే. కేసీఆర్ ఏం చేసిండు ఈ 10 ఏళ్ళంటే మంది పెళ్లిల కడ మంగళారతి దింపొచ్చాడు కంటే. ఇటువంటి వాళ్ళకి ఓటేస్తే మనకేమైనా పరువు ఉంటుందా? మనకేమైనా ఇజ్జత్ ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయరి అమ్మా. ఒక్కసారి ఈ మారుతున్న రాజకీయం చూడండి. పెద్దలు జానారెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, యువతను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నారు. వాళ్ళందరి స్ఫూర్తితోనే మేమంతా రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ నేను గాని, రఘువీర్ అన్న గాని, సర్వోత్తం రెడ్డి అన్న గాని అందరం గాని వాళ్ళ యువకులం రాజకీయాల్లోకి వస్తా ఉన్నామంటే వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మా బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయినసారి చూసిరు కదన్నా, ఇక్కడికి కూడా వచ్చిన అన్న కాళ్ళు అరిగిపోయేటట్టు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, 100 కేసులు పెట్టిండు కేసీఆర్ నా మీద. ఇదే బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి అక్కడ భూ కబ్జా చేస్తుండని లొల్లి పెడితే నా మీద 4 కేసులు పెట్టిండు. నాకున్న కేసులలో ఈ సైదిరెడ్డి పెట్టిన కేసులు కొన్ని, ఈ జగదీశ్వర్ రెడ్డి పెట్టిన కేసులు కొన్ని. అన్నా ఎక్కడన్నా తీన్మార్ మల్లన్న భయపడ్డా? ఎక్కడన్నా ఎవరికన్నా తల వంచిండా? కుత్తిక్క దిగిపడేదాకా కొట్లాడతాం కానీ నిన్ను గద్దె దించుతాం బిడ్డ అన్నాం, గద్దె దించినాం.